అందరికీ నమస్కారం. నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో నేను పోలవరం ప్రాజెక్టు కొత్త అప్డేట్ ఇవ్వడం కోసం పోలవరం ప్రాజెక్టులోకి రావడం జరిగింది. అది కూడా ఉదయం కరెక్ట్గా 7:30 కలగా పోలవరం ప్రాజెక్టులో ఉన్నాను నేను. మనం వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తున్న ఈ సూర్యకిరణాలు కూడా మనకి ఈ వీడియోలో మనం చూడొచ్చు. అంత ఎర్లీ మార్నింగ్ నేను ఈ వీడియో చేయడానికి అయితే నేను ప్రాజెక్టులోకి రావడం జరిగిందండి. ఈరోజు మన వీడియోలో మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి మాట్లాడుకుందామండి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గత వీడియోలో నేను వీడియో చేసినప్పుడు అవి ఓన్లీ ట్రయల్స్ అవుతున్నాయండి. ఆ ట్రయల్స్ కూడా నేను ఇన్ని అడుగులకు ఒక ట్రయల్ అని ఉంటుందండి. మొత్తం ఇసుక తెప్పలోను ఇసుక తిన్నెల మీద ట్రయల్స్ అనేటివి మాత్రం చాలా స్ట్రాంగ్గా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఒక పెద్ద పెద్ద ఇంజనీర్లతో కూడినటువంటి ఒక బృందాన్ని ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ట్రయల్స్ గురించి చాలా ఇతర దేశాల నుంచి కూడా ఆ ఇంజనీర్లను ఇక్కడ రప్పించడం జరిగింది. ఆ ఇంజనీర్ల బృందంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లోపల మనకి ఎంతవరకు కూడా అనుకూలంగా ఉంటుంది, ఎంతవరకు ఈ ప్రవాహాన్ని తట్టుకోగలదు అనే అంశాల గురించి ఒక ఇంజనీర్ల బృందం అంతా కలిపి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి అక్కడ ట్రయల్స్ కట్టని నిర్వహించి ఆ ట్రయల్స్లోనూ కొన్ని వందల వేల అడుగులు లోపలికి వెళ్ళిన మట్టిని తీసుకుంటే ఆ మట్టి ద్వారాగా పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టేదా కట్టందనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదండి, ఇంతకుముందు నిర్మించిన ఈసీఆర్ఎఫ్ డ్యాము ఎంత డ్యామేజ్ అయిందో, ఆ డ్యామేజ్ ఎంతవరకు నష్టం వాటిల్లిందో, పోలవరం ప్రాజెక్టులో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వల్ల ఎంతవరకు కూడా వర్కింగ్ ఆగిపోయిందో, మనకి చాలా లేట్ ప్రాసెస్లో కూడాను ఈ వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా చాలా నాన్ స్టాప్గా వర్క్ అయితే జరుగుతుందండి. ఈ ప్రాజెక్టులోనూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నేను ఎప్పటికప్పుడే మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈసీఆర్ఎఫ్ డ్యాము ట్రయల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అదే ప్లేస్లోకి రావడం జరిగింది. ఈ ప్లేస్లోనూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి ఎన్ని మిషన్లు వర్కింగ్లో ఉన్నాయో, ఎన్ని టిప్పర్లు ఇక్కడ వర్కింగ్లో ఉన్నాయో మీకు కనిపిస్తున్న విజువల్స్ చాలా పర్టిక్యులర్గా చాలా క్లియర్గా చూడొచ్చండి ఈ వీడియోలోను. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి ఆ డ్యామేజ్ గురించి చాలా క్లియర్గా చాలా క్లారిటీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం అంతా కూడా కలిసి ఆ యొక్క నష్టాన్ని అంచనా వేసి ఈసారి కట్టబోయే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి ఎలాంటి అవకతవకలు లేకపోకుండా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చాలా పటిష్టంగా నిర్మించాలని ఒక మంచి ఆలోచనతోటి చాలా కష్టపడి ఒక కొండలనే కాదు మొత్తం ఏదో అడ్డు వచ్చినా సరే వాటిని ప్రతిదాన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే చాలా మంచిగా వర్క్ అయితే ఇక్కడ నడుస్తుందండి. మీరు చూస్తున్న ప్రతి విజువల్ గట్ట మీరు చూసినట్లయితే కనుక నేను చాలా క్లారిటీగా చాలా క్లియర్గా మీ ముందు ఉంచుతున్నానండి. ప్రతి వీడియోలో కూడా వర్క్ జరుగుతుందా వర్క్ జరగట్లేదా ప్రతి అంశాన్ని గురించి కూడా నేను చర్చించి మీరందరికీ చూపిస్తున్నానండి. మీకు చూపించే ప్రతి దాన్ని కూడా వీడియో రూపంలో చూపిస్తున్నాను కాబట్టి మనకి అక్కడ జరగట్లేదు లేకపోతే ఇక్కడ జరుగుతుంది అనే అంశాన్ని గురించి కూడా మీరు కూడా ఒక అభిప్రాయానికి వస్తారనేసి నాకు ఒక అభిప్రాయం ఉందండి. మనకి కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద ఈ ఫోకస్ లైట్లు మాత్రం ఈ పోలవరం ప్రాజెక్టులోనూ ఒక పెద్ద రేంజ్లో ఉన్నాయండి. ఇవి ఈ ఫోకస్ ఎలాగ ఉంటుందంటే నైట్ టైంలో కనుక ప్రాజెక్ట్ చూసినట్లయితే కనుక మీకు చాలాసార్లు కూడా నేను ప్రాజెక్ట్ నేను చూపించడం జరిగింది నైట్ టైంలోనూ. ఆ టైంలో కూడా డే టైంలో ఎంత వెలుగైతే ఉంటుందో అంత వెలుగులో ఉంటుందండి. చూడండి మనకు కనిపిస్తున్న ఈ రిగ్గింగ్స్ కూడా అన్నీ కూడాను ఇసుక తెప్పలోకి ఇసుక తెన్నుల్లోకి ఇన్ని అడుగులకి ఇంత దూరంలో ట్రైల్ వేస్తే ఈ ట్రైల్ ఎంత బాగుంటుంది, ఈ ట్రైల్ వల్ల ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి ఎంత బాగుంటుంది అనే ఒక అవగాహన పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రతి ఇంజనీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఎంత పటిష్టంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రాజెక్టులు అందరూ కడతా ఉంటారో మామూలుగా వాటర్ నిల్వ ఉన్న చోట ప్రాజెక్టు కట్టింది వేరు, ప్రవాహంలోనూ వెళ్తూ ఉన్న ప్రవాహంలోనూ రెండు కొండల మధ్యలో ప్రాజెక్టు కట్టడం అనేది చాలా కష్టమండి. అలాంటి ప్రాజెక్టుని ఎప్పుడు నిత్యం ప్రవహించే గోదావరి నది మీద ప్రాజెక్టు కట్టడం అంటే మాటలు కాదు. అలాంటి ప్రాజెక్టు పైన అలాంటి వాటర్ ఫ్లోటింగ్ ఎప్పుడు నిత్యం ప్రవహించే గోదావరి నదిలో ప్రాజెక్టు కడుతున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా నేను హ్యాట్సప్ చెప్పాలి. చాలామందికి ప్రాజెక్టే కదా ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు సంవత్సరాల తరబడి ఈ ప్రాజెక్టు కడుతున్నారు ఎందుకు అనేసి చాలామంది అనడం జరుగుతుంది, చాలామంది చెప్పడం కూడా జరుగుతుందండి. మనం చేసే వాళ్ళకే తెలుస్తుందండి అక్కడ కష్టమైనా కానీ ఏదైనా కానీ ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎన్ని అవాంతరాలు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో
అక్కడ పనిచేస్తున్న ప్రతి ఇంజనీర్కి ఈ వర్కర్కి కూడా చాలా అవగాహన ఉంది. మనకి ఇప్పుడు వరకు కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి చెప్పడం జరిగిందండి. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఎంత పటిష్టంగా ఉంటే మనకి అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అంత పటిష్టంగా ఉన్నట్టే పోలవరం ప్రాజెక్టులోనూ ప్రతి అంశం గురించి పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఉన్న ప్రతి అంగుళం కూడా తప్పకుండా ప్రతి వీడియోలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పడం జరుగుతుందండి. పోలవరం ప్రాజెక్టులో ఉన్న కొన్ని వేల ఎకరాల ఏ ఒక్కటి కూడా మిగల్చుకోకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మీకు ప్రతి అంశాన్ని కూడా ప్రతి అనుకూలంగా చూపిస్తానండి. పోలవరం ప్రాజెక్టు గురించి ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా మంచిగా వర్క్ బాగా జరుగుతుండగా కూడా మంచి వీడియోలు చేస్తూనే ఉంటానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు గురించి కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ జై హింద్.